ఉదయ సముద్రం వెలుగుల వచ్చిందని నమ్మా, నీళ్లతో మా భూమి నవ్వుతుందని ఆశించా, కాలవలలో జీవం పడుతుందని ఎవరు చూశా, కానీ నడుములోనే ఆగిపోయి కన్నీరు మిగిల్చింది. తాళ్ళ వెళ్ళాముల దారిలో నీళ్లు రావలసిన వేళ, రైతు గుండెలో మంటలు రేపింది ఈ లోకం. డబ్బులు లేవు అన్న మాట గాలి అయిపోయింది, మా పంటలే కాదు మా ప్రాణాలు ఎండిపోయాయి. ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది ధర్మం? రైతు రక్తంతో పెరిగిన ఈ దేశం మాటలు కాదు, మాకు నీళ్ళే కావాలి. మా కన్నీళ్లకు సమాధానం ఎవరు చెప్పాలి? వరి చేలు పసుపు రంగు పట్టాయి, ఎద్దులు మేతగా మారి మాశలు పోయాయి. చెమట చిందించి పెట్టిన విత్తనం ఎండలో కాలి మట్టిలో కలిసిపోయాయి. చేస్తే మారే మా జీవితం, ఎందుకు ఆలస్యం? ఎవరిది నిర్లక్ష్యం? ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది ధర్మం? రైతు కన్నీళ్ళ ఇప్పుడు గంగా అవుతుంటే మాటలు కాదు, మాకు నీళ్ళే కావాలి. మా బతుకులకు వెలుగు ఎప్పుడు వస్తుంది? ఉదయ సముద్రం ఆశగా మొదలై ఎడారిగా మారిన మా కథ ఇదే. రైతు గుండె చప్పుడు వినండి ఓ నాయకులారా, మా భూమి మళ్ళీ నవ్వే రోజుని ఇవ్వండి. ఈరోజు ఊకొండ గ్రామంలో ఎండిపోయిన పొలాలను రైతు పొలాలకు వెళ్ళి రైతులు అందరం కలిసి ఉమ్మడిగా పరామర్శించడానికి రావడం జరిగింది. ఇక్కడ పొట్ట దేశకు వచ్చి ఈనే దేశకు వచ్చే ఇంకో 10 రోజులు అయితే బయటపడే దిశలో ఇలా పొలాలు ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత 2 నెలలకెళ్ళి మునుగోడు నియోజకవర్గ ప్రజలు, మునుగోడు మండలం సంబంధించిన వాళ్ళు, చిట్యాల మండలం సంబంధించిన తాళెంల యాంబాయి ఈ అందరు రైతులు కూడా ఉమ్మడికి కూడా ఈ ప్రాంత సమస్యలు ఉన్నాయి కాబట్టి 2 నెలలకెళ్ళి ధర్నా చేస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు శాసనసభలో ఈ సమస్యని అసెంబ్లీలో చర్చించడం జరిగింది. మా ప్రాంత సమస్యలు ఉన్నాయి, దాన్ని ఖచ్చితంగా తీర్చాలని అసెంబ్లీలో చర్చించారు. దీనికి రైతులందరి తరఫున మేము ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీరు పోరాటం చేయండి, మీ పోరాటానికి మేము ఎన్నంటి ఉంటాం. అందుకోసం ఈ ప్రాంత రైతులు కూడా ఎదురు చూస్తున్నారు, ఇప్పటికైనా మా సమస్య పరిష్కారం అవుతుందా కాదా. ఎన్నో సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ఎదురు చూస్తున్నాం, సమస్య పరిష్కారం రాలేదు. ఈరోజు రైతులు అనుకునేదంటే ఇలా మంచినీళ్ళు లేకుండా లేదు, కనీసం మూసి నీళ్ళు వస్తేనన్నా మేము బతాం అనే దిశకు చేరుకున్నారు. అంటే
ఉదయ సముద్ర నీళ్ళు వచ్చి కృష్ణానది నీళ్ళు వచ్చి ఈ ప్రాంతం పారి పొలాలు సస్యశ్యామలం అయితే మాకు కరువు పోద్దనే ఉద్దేశంతో ఉన్న రైతులకు కనీసం ఈరోజు మూసి నీళ్ళు అంత చాలనే దిశకాడికి ఆ రైతులు అంత ఆగమ గోచరంలో ఉన్నారనే విషయాన్ని మీరందరూ గమనించారు, గమనించాలి. ఈరోజు పెద్ద